హే ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన రాగి దోసాస్ చేసి చూపిపోతున్నాను. అసలుకి రాగిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మీరు విన్నారంటే ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ అన్నా మీరు చేసుకొని తింటారు. వీటిని చేయడం చాలా సింపులే, ఏం కష్టమేం కాదు. మరి ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో మొత్తం చూసినాక ఒక లైక్ ఇవ్వండి, ఒక మంచి కామెంట్ కూడా డ్రాప్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అవుదామా? ఈ రాగి దోసాస్ తయారు చేయడం కోసం మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా సింపుల్, ఇంట్లోనే ఉంటాయి. దీనికోసం హోల్ రాగి తీసుకున్నాను నేను. ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను, అంటే హాఫ్ కేజీ. ఇంకొక 1 గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను, అది 1/4 కేజీ. ఇంకా ఇడ్లీ రైస్ ఉంటుంది కదా, అది కూడా 1 గ్లాస్, అది కూడా 1/4 కేజీ అనమాట. ఇవన్నీ తీసుకునేసి బాగా వాష్ చేసేసి దీన్ని నేను సరిపోయినంత వాటర్ వేసేసి నానబెట్టేయాలి. ఇందులోనే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసేసేయాలి. ఇవన్నీ కలిపేసి మనము బాగా ఒక 4 to 5 అవర్స్ వరకు నానబెట్టేసేయాలన్నమాట. బాగా అవి నానినాక మనం మెషిన్కి పంపించేసేయాలి, గ్రైండ్ చేసుకునేసేయాలి. ఆఫ్టర్ గ్రైండింగ్ మనం హోల్ నైట్ అట్లే వదిలేస్తే కనుక ఇట్లా ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా ఫర్మెంటేషన్ అయినాక ఇది మార్నింగ్ నేను తీసి చూపిస్తున్నాను. బాగా ఫర్మెంట్ అయింది పిండి అయితే. ఇప్పుడు మనం దోశ కానీ ఇడ్లీ కానీ వేసుకోవడానికైతే ఈ పిండి రెడీగా ఉంది. ఇంకొక బెనిఫిట్ ఏమంటే దీంట్లో మనం సోడా కలపాల్సిన అవసరం లేదు, జస్ట్ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనం మిక్సీలో కూడా వేసుకునేసేయచ్చు. నేనైతే గ్రైండర్కి బయటకు పంపించేసినాను, గ్రైండ్ చేసి తెప్పించుకునేసాను. ఒకసారి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నామంటే 3-4 డేస్ కూడా వాడుకోవచ్చు, ఏం కాదు ప్రాబ్లము. ఇప్పుడు నేను వేరే దీంట్లోకి మార్చుకుంటున్నాను. ఇప్పుడు సరిపోయినంత పిండిని వేరే బౌల్లోకి తీసుకునేసి అందులో జస్ట్ చెప్పాను కదా, ఓన్లీ సాల్ట్, కొద్దిగా సరిపోయినంత సాల్ట్, ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకునేస్తే, దోశకైతే వాటర్ కలుపుకునేసేయాలి, కొంచెం అవి లూజ్ అవ్వాలి కాబట్టి. లేదంటే ఇడ్లీకి అయితే ఇంత థిక్ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే దోశలు చేయబోతున్నాను, అందుకే దానికి సరిపడినంత కొంచెం వాటర్, ఒక 1 చిన్న కప్తో 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకునేస్తున్నాను నేను. అప్పుడైతే కన్సిస్టెన్సీ సరిగా దోశలకు సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్నాక ఇంకా దోశ పిండి అయితే రెడీ. అసలు ఈ రాగి అయితే హెల్త్కి ఎంత మంచిదంటే ఇందులో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ బాగుంటాయి. ఇంకా ఈ నర్వస్ సిస్టమ్ని బాగా ఫంక్షనింగ్ చేయిస్తుంది. డయాబెటిక్ వాళ్ళకి డయాబెటిక్ లెవెల్స్ని చెక్లో ఉంచుతుంది. ఇంకా వెయిట్ లూజ్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇది నైట్ టైమ్స్ కానీ టిఫిన్లో కానీ యూస్ చేసుకోవచ్చు ఇది. ఇప్పుడు దోశపిండి రెడీ కదా. గ్రీన్ చిల్లీస్ కొంచెం సన్నగా చాప్ చేసి తీసుకున్నా, కొరియాండర్ని కూడా తీసుకున్నా. ఇప్పుడు ఆనియన్ ఒకటి తీసుకున్నాను, దీన్ని ఫైన్గా చాప్ చేయడం ఇలాగా చేసుకుంటాను నేనైతే. ఆనియన్ని ఫైన్ చాపింగ్ చేయాలంటే ఒకసారి దాన్ని పీల్ ఆఫ్ చేసుకున్నాక ఇలా పెట్టుకొని స్లైసెస్ నేను ఎట్లా కట్ చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. చేస్తే ఈ ప్రాసెస్లో కనుక మనం కట్ చేసినామంటే ఫైన్ చాప్డ్ ఆనియన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ దోశలకి ఆనియన్ పీసెస్ చాలా చిన్న ఉంటేనే బాగుంటుంది. మనం ఎందుకంటే దానిపైన స్ప్రింకిల్ చేస్తాం కదా, లేకపోతే మనం టర్న్ చేసేటప్పుడు ఆనియన్ పీసెస్ అంతా ఊడిపోతాయి. అందుకని మనం ఫైన్గా ఉంటే చాపింగ్ అప్పుడు దానికి అతుక్కుపోతాయి అన్నమాట. చూడండి ఒకసారి ఎంత ఫైన్గా ఉండే పీసెస్ వస్తున్నాయి. ఆనియన్స్ చాలా సన్నగా ఉన్నాయి కదా. మీరు కూడా ఒకసారి ఇలా కట్ చేసి చూడండి ఆనియన్స్ని. ఈ ప్రాసెస్ నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. ఓకే అండి, మరి ఆనియన్ రెడీ. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకునేసినాను నేను. ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయలేదు జీలకర్ర. ఓకే, నెక్స్ట్ దోశ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాం. నేను నాన్ స్టిక్ తవా పెట్టుకున్నాను. కొంచెం హీట్ అయినాక ఇంకా ఆయిల్ ఏం అవసరం లేదు, దానికి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎంత చక్కగా వస్తుందో చూడండి దోశ, అస్సలు అంటుకోకుండా ఎంత పల్చగా వస్తుంది చూడండి. కొంచెం దోశ బ్యాటర్ని మనము దానిపైన డ్రాప్ చేసి రౌండ్గా మనం గరిటతో తిప్పామంటే మొత్తము బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ దోశ అయితే రెడీ అయింది. ఇప్పుడే మనం ఏం చేయాలంటే అది దోశ పిండి పచ్చిగా ఉన్నప్పుడే ఆనియన్స్ అంతా స్ప్రింకిల్ చేసేసేయాలి, అప్పుడే దానికి బాగా అంటుకుంటాయి. అది కుక్ అయిపోయినాక వేసినామంటే అవి అతుక్కుపోవు దానికి, అందుకనేసి. ఇంకా గ్రీన్ చిల్లీ కూడా సన్నని పీసెస్, కొరియాండర్ వేసేసాము. జీలకర్ర కూడా కలపాలనుకుంటే అప్పుడే పిండిలోనే కలపచ్చు. ఇవన్నీ వేసేసినాక ఇంకో ఆయిల్ ఆర్ ఘీ మీకు ఏది ఇష్టమో దాన్ని మనము అప్లై చేసుకునేసి ఇంకా కుక్ అయ్యే వరకు కొంచెం సేపు వదిలినామంటే రాగి దోశ అయితే రెడీ అయిపోతుంది. అస్సలు ట్రస్ట్ మీ, ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ దోశ. మీరైతే ఇంకా డెఫినెట్గా దీనికి ఫ్యాన్స్ అయిపోతారు ఒకసారి తిని చూసినారంటే. ఓకే అండి, మన దోశ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇట్లా కొంచెం ప్రెస్ చేసినామంటే ఆనియన్స్ అండ్ కొరియాండర్ దానికి అంటుకున్నట్టుగా కొంచెం ప్రెస్ చేస్తే మనం ఫ్లిప్ చేసినా ప్రాబ్లం ఉండదు. బట్ ఇప్పుడైతే నేను ఫ్లిప్ చేయను, ఎందుకంటే చాలా పల్చగానే వేసినాను కనుక ఈ వైపు కూడా కుక్ అయిపోయింది ఈజీగానే. సో నో నీడ్ టు ఫ్లిప్ ఇట్.
జస్ట్ దాన్ని అంచులు గుండా తీసి ఇప్పుడు నేను దాన్ని ఇంకా తీసుకునేస్తున్నాను ప్లేట్‌లో. చూడండి ఎంత చక్కగా గోల్డెన్ కలర్‌తో బాగా కుక్ అయిపోయింది చూడండి. చాలా క్రిస్పీగా గూడా వస్తుందిది. మన వేడి వేడి క్రిస్పీ దోస అయితే రెడీ అయిపోయింది. ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. దీనికి బెస్ట్ కాంబినేషన్ పల్లీల చట్నీ అండి. పీనట్ చట్నీ లేదా కారం గూడా బాగుంటుంది. లేదా ఎనీ పికిల్‌తో కూడా చాలా టేస్టీగా ఉంటుందిది. గ్రీన్ చట్నీస్ చాయిస్ మీది. మీరు దేనితో అన్నా దీన్ని కాంబినేషన్‌గా తినొచ్చు. ఇప్పుడు ఇంకొక సాదా దోస వేసేస్తున్నాను నేను. ఇంతకుముందు ఆనియన్ యూజ్ చేసినాను గదా! ఇప్పుడు ఆనియన్ లేకుండా గూడా ఎంత క్రిస్పీగా ఎంత బాగొస్తాయో ఫైన్ దోసాస్ చూడండి ఒకసారి. ఓకే అండి. ఇంకా ప్లెయిన్ రాగి దోస కూడా రెడీ అయిపోయింది. వెరీ వెరీ టేస్టీగా అనిపిస్తూ ఉంది. ఇంకా తినడానికి రెడీగా ఉన్నాయి ఇవి. ఎలా ఉందండి ఈ వీడియో? నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.